హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఈఆర్టీ ఫిజిక్స్ ను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా న్యూటన్ గమన నియమాలు, ఇది 5th పార్ట్ అన్నమాట. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కంప్యూటర్ ఫిజిక్స్ ఉన్నాయి, పీడిఎఫ్లు, అలాగే కెమిస్ట్రీ ఉన్నాయి. సో బయాలజీలో కూడా ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి పొందగలరు. నెక్స్ట్, ద్రవ్యరాశిని మనం మాస్ అని పిలుస్తాం అనమాట. వస్తువు ఎందలి ద్రవ్య పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటారు. సో వస్తువు ఏదైనా కావచ్చు, ఆ వస్తువు యొక్క ద్రవ్య పరిమాణం అంటే దాని యొక్క సైజ్ కావచ్చు, ఆ సైజుని మనం ద్రవ్యరాశి అని పిలుస్తాము. అలాగే జడత్వం యొక్క కొలతను కూడా వస్తువు ద్రవ్యరాశి అంటారు. జడత్వం అంటే ఇనర్షియా అని పిలుస్తారు. సో జడత్వం యొక్క కొలతను కూడా మనం వస్తువు ద్రవ్యరాశిగా అంటాము. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకి ఎక్కువ జడత్వం ఉంటుంది. ఇక్కడ జడత్వం అంటే నథింగ్ బట్ మాస్ లేదా ఇనర్షియా అని పిలుస్తాం. అయితే ఏమంటా అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉందనుకో, ఇప్పుడు సైజు ఎక్కువ ఉన్నటువంటి వస్తువుకి ఎక్కువ జడత్వం ఉంటుంది అని చెప్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ సైజు ఉన్నటువంటి వస్తువుని మనం తోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అది తక్కువ సైజు ఉన్నటువంటి వస్తువుని ఈజీగా మనం తోయగలుగుతాం. సో కాబట్టి ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే ఆ వస్తువుకు ఎక్కువ జడత్వం ఉందని కూడా చెప్తాము. వస్తువు భూమిపై ఉన్నా, లేకపోతే చంద్రుడిపై ఉన్నా, లేకపోతే అంతరిక్షంలో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా కానీ దాని ద్రవ్యరాశి మారదు. సో ఇది విశ్వంలో ఎక్కడైనా కానీ స్థిరంగా ఉండేటువంటి భౌతిక రాశి. ఇది ఒక అదిశ రాశి, అంటే ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ, అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది కానీ డైరెక్షన్ అనేది దీనికి ఉండదు. సో ఏమంటున్నాడంటే వస్తువు భూమిపైన ఉన్నా, లేకపోతే చంద్రుడి పైన ఉన్నా, ఇంకా స్పేస్ లో ఉన్నా, సో మాక్సిమం మనం ఈ 3 ఏరియాస్ లోనే కదా ఉండగలుగుతున్నాము. సో కాబట్టి వీటిలో ఎక్కడికైనా ఉన్నా కానీ ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మాస్ అనేది ఎప్పటికీ మారదు. ఇది విశ్వంలో ఎక్కడైనా కానీ కాన్స్టాంట్ గా ఉండేటువంటి ఒక భౌతిక రాశి. సో చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట దీని మీద. సో ద్రవ్యరాశి చంద్రుడిపై ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఏ విధంగా ఉంటుంది అంటే, అది ఎప్పటికీ భూమిపైన ఉన్నా కానీ చంద్రుడిపైన ఉన్నా కానీ దాని యొక్క ద్రవ్యరాశి మాత్రం మారదు. కేవలం వస్తువు యొక్క భారం మారుతుంది. భారం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మాస్ అంటున్నాం కదా, సో మాస్ కి అనమాట F=ma. మాస్ కూడా దీని నుంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారాన్ని వెయిట్ అంటాము, ద్రవ్యరాశిని మాస్ అని పిలుస్తాము. సో భూమి ప్రతి వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తుంటుంది. సో భూమి ఏం చేస్తుంటుంది, ప్రతి వస్తువుని ఏదైనా కానీ తన వైపుగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ బలం అనేది ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి m ఉంటుంది, అలాగే గురుత్వాకర్షణం g మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువుని భూమి ఎక్కువ బలంతో ఆకర్షిస్తుంటుంది, అది తక్కువ బరువు ఉన్నటువంటి వస్తువుని తక్కువ బరువుతో ఆకర్షిస్తుంటుంది. అంటే ఉదాహరణకు ఒక కాయిన్ వేస్తాం భూమి మీదకి, కాయిన్ అనేది ఈజీగా కింద పడిపోతుంది భూమి మీద, ఎందుకంటే ఆ కాయిన్ కు ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది. సో భూమి కూడా గురుత్వాకర్షణంతో ఆ కాయిన్ లాగుతుంటుంది. అదే ఒక ఈకను వేయండి పైనుంచి, ఈక వేస్తుంటే ఈక ఎందుకు అంత స్పీడ్ గా రాదంటే ఈక తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది కాబట్టి దానిపైన తక్కువ ఈ యొక్క గురుత్వాకర్షణం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే వస్తువు యొక్క భారం అనేది వస్తువుపై భూమి చూపేటువంటి ఆకర్షణ. ఇప్పుడు వస్తువు భారం అంటే ఏమంటున్నాడు అంటే భూమి ఆ వస్తువుపై చూపించేటువంటి ఆకర్షణ. ఇప్పుడు సపోజ్ యాపిల్ ఉంది, పైనుంచి కింద పడుతుంది, భూమి ఏం చేస్తుంది, ఆపిల్ పైన FG, ఇక్కడ చూడొచ్చు మనము, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తన మీద ప్రయోగిస్తుంది. దాన్ని ఇవిడ చెప్తున్నాడు. F=ma కాబట్టి ఇక్కడ m మాస్ అలాగే ఉంచుకుంటాము, యాక్సిలరేషన్ a ని మనం ఇక్కడ గ్రావిటేషన్ గా చెప్పుకుంటాం కాబట్టి స్మాల్ g తో చూపిస్తాం అనమాట, గురుత్వాకర్షణం. నెక్స్ట్, వస్తువుపై పనిచేసే భూమాకర్షణ బలాన్ని వస్తువు భారం అంటాము. సో ఒక వస్తువుపై పనిచేసేటువంటి భూమి ఆకర్షణ బలం ఉంటుంది కదా, ఆ బలాన్ని కూడా భారం అంటాము. ఇక్కడ మనము దీన్ని W తో చూపిస్తాము అనమాట. అలాగే W=mg గా చూపిస్తాము. అలాగే వస్తువు యొక్క భారం అనేది దానిపై పని చేసేటువంటి భూమి ఆకర్షణ బలము. సో ఇప్పుడు వస్తువు భారం అంటే ఏమని చెప్పుకున్నాము, ఆ వస్తువు పైన భూమి ఆకర్షణ బలము. కాబట్టి SI పద్ధతిలో బలానికి ప్రమాణం ఒకటే ఉంటుంది. సో బలానికి తీసుకున్న భారానికి తీసుకున్న యూనిట్స్ సేమ్ గా ఉంటాయి, రెండింటికి న్యూటన్ అనమాట. సో భారాన్ని మనం న్యూటన్ తో చూపిస్తాం, అలాగే ఫోర్స్ ను కూడా న్యూటన్స్ లో కొలుస్తాము. నెక్స్ట్ ఏమంటాడు, భారం అనేది నిలువుగా కిందికి పనిచేసే బలం. సో భారం అంటే నిలువుగా కిందికి పనిచేసే బలం. ఇప్పుడు చూడండి, నిలువుగానే కదా, సో ఒక వస్తువు ఎక్కడో పైన ఉంటుంది, దాన్ని భూమి ఏం చేయాలి, పైనుంచి కిందికి తన వైపుకు లాక్కోవాలి. కాబట్టి ఇది పైకి, అలాగే పైనుంచి కిందికి రెండు బలాలు కూడా తనకు వస్తువుపై చూపిస్తూ ఉంటుంది.
దీనికి పరిమాణము అలాగే దిశ రెండు ఉంటాయి. భారానికి పరిమాణం అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దిశ అంటే డైరెక్షన్ రెండు ఉంటాయి. కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు భారం. అలాగే ద్రవ్యరాశికి అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి ఒక పరిమాణమే ఉంటుంది కానీ దిశ ఉండదు. కాబట్టి ద్రవ్యరాశి మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది, భారం అనేది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఇచ్చినటువంటి ప్రదేశం వద్ద వస్తువు ఒక భారము దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో మీరు ఏ ప్రదేశంలో తీసుకుంటే దాని యొక్క భారం అనేది ద్రవ్యరాశికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో మీరు భూమి పైన తీసుకోవచ్చు, భూమి కింద తీసుకోవచ్చు, అంటే లోయల్లో తీసుకోవచ్చు, లేకపోతే అంతరిక్షంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా తీసుకున్నా కానీ మనకు వస్తువు భారం అనేది ద్రవ్యరాశికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గానే ఉంటుంది. అంటే వస్తువు ద్రవ్యరాశి పెరిగితే దాని భారం పెరుగుతుంది, వస్తువు ద్రవ్యరాశి తగ్గితే దాని భారం కూడా తగ్గుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, వస్తువు భారము ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జీ ప్రదేశము అంటే గురుత్వాకర్షణ ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో ఈ యొక్క జీ అనేది మనకు అంటే గురుత్వ త్వరణం అనేది ప్రదేశం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి వస్తువు భారం అంటే మనం చెప్పుకున్నటువంటి వెయిట్ కూడా ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకు భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు పయనించేటువంటి వ్యక్తి భారం ఏ విధంగా ఉంటుందంట, పెరుగుతూ ఉంటుంది. సో భూమధ్యరేఖ వద్ద ఉన్నటువంటి వస్తువు ఒక భారము తీసుకుంటే ఎన్ని న్యూటన్ ఉంటాడు, ఒక 50 న్యూటన్ ఉన్నాడు అనుకో, ధృవాల దగ్గరికి వెళ్ళేసరికి ఒక 85 న్యూటన్స్ అట్లాగా భారం పెరుగుతాడు. కారణం ఏమంటే ధృవాల వద్ద జీ విలువ అంటే గురుత్వాకర్షణ విలువ భూమధ్యరేఖ జీ విలువ కంటే ఎక్కువ, అంటే ధృవాల వద్ద మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు వెయిట్ మాక్సిమం అటు పోల్స్ వద్ద మన నార్త్ పోల్స్ కానీ సౌత్ పోల్ కానీ తీసుకుంటే అతని యొక్క వెయిట్ అనేది ఏ విధంగా ఉంటుంది, భారం మాక్సిమం గా ఉంటుంది. అలాగే భూమధ్యరేఖ వద్ద తీసుకున్నప్పుడు మనకు అతని వ్యక్తి యొక్క బరువు ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే సెంటర్ దగ్గర తీసుకున్నాం అనుకో, భూమధ్యరేఖ సెంటర్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఈక్వెటార్ అంటే భూమధ్యరేఖ, ఇది ధృవాలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ ధృవాల వద్ద అతనికి మాక్సిమం బరువు ఉంటున్నాడు. అదే విధంగా ఇక్కడ భూమధ్యరేఖ వద్ద తనకు మినిమం వెయిట్ అనేది కలిగి ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఆరిజిన్ ఉంది కదా, ఇక్కడ ఏమవుతుందంటే 0 ఉంటుంది అనమాట ఈ యొక్క భారం విలువ. నెక్స్ట్ ఏమంటున్నాడు, చంద్రుని మీద వస్తువు యొక్క భారం అనేది దాని మీద పనిచేసేటువంటి చంద్రుని ఆకర్షణ బలమే. ఇప్పుడు మనకు భూమి మీద ఏ విధంగా అయితే ఒక వస్తువు పైన భూమాకర్షణ బలం పనిచేస్తూ ఉంటుందో, చంద్రుడి మీద కూడా ఉండేటువంటి వస్తువుల పైన చంద్రుని యొక్క ఆకర్షణ బలం అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చంద్రుని యొక్క ద్రవ్యరాశి భూమి కంటే తక్కువ. సో మనకు చంద్రుని యొక్క ద్రవ్యరాశి అంటే వెయిట్ కనుక చూస్తే భూమి కన్నా తక్కువే ఉంటుంది. దీని కారణంగా చంద్రుడు వస్తువులపై తక్కువ ఆకర్షణ శక్తిని కలిగిస్తాడు. ఇప్పుడు భూమి ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి తను కూడా ఎక్కువ ఆకర్షణ బలాన్ని వస్తువులపై చూపిస్తుంది. మన భూమితో పోల్చుకుంటే చంద్రుడు బరువు తక్కువగా అంటే ద్రవ్యరాశి తక్కువగా ఉంటాడు, సైజ్ తక్కువ ఉంటాడు కాబట్టి తాను చూపించేటువంటి ఆకర్షణ బలము భూమి కంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. సో మనకు చంద్రుడు చూడొచ్చు, చంద్రుడు భూమి కన్నా తక్కువ ఆకర్షణ బలాన్ని ప్రయోగిస్తాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, భూమి ద్రవ్యరాశి. భూమి యొక్క ద్రవ్యరాశి మనం అంటే భూమి యొక్క వెయిట్ మనము తూకం వేస్తే మనకి ఎంత ఉంటుంది, భూమి 5.98 × 10⁻24 kgs ఉంటాడు. అలాగే భూమి యొక్క వ్యాసార్థం అంటే రేడియస్ అనమాట. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇది రేడియస్ అవుతుంది అనమాట. సెంటర్ నుంచి ఇది తీసుకుంటే దీన్ని వ్యాసార్థం అంటారు, రేడియస్ అంటారు. ఈ దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటున్నాడు, 6.37 × 10⁻6 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా చంద్రుని ద్రవ్యరాశి తీసుకుంటే మనకి ఎంత ఉన్నాడు, 7.36 × 10⁻22 kgలే ఉన్నాడు. మనకు భూమి అయితే 24 kgs లో ఉంది, చంద్రుడు అయితే 22 kgలోనే ఉన్నాడు. అంటే మనకు చంద్రుడు యొక్క ద్రవ్యరాశి తక్కువే కదా భూమి మీద. అలాగే వ్యాసార్థం రేడియస్ తీసుకుంటే 1.74 × 10⁻6 మీటర్స్. సో మనకు భూమి యొక్క వ్యాసార్థం 6.37 ఉంది, కానీ మనకు చంద్రుడి యొక్క ఎంత ఉంది, 1.74 ఉంది. కాబట్టి దీని నుంచి మనము వెయిట్ కనుక మనకి ఆల్రెడీ తెలుసు, W = G × M × M/r² అని చెప్పేసి మనం ప్రీవియస్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సో మనకు వెయిట్ ఆన్ మాస్ మూన్ మీద మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, 2.2431 × 10⁻10 GM గా ఉంటుంది. అలాగే ఎర్త్ పైన వెయిట్ ఏ విధంగా ఉంటుందంటే 1.474 × GM. అంటే ఇవి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ విలువలన్నీ భూమి యొక్క ద్రవ్యరాశి వ్యాసార్థాలు ఇవన్నీ చంద్రుని యొక్క ద్రవ్యరాశి వ్యాసార్థాలని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మొత్తానికి వచ్చేటువంటి ఇది అనమాట మాస్ యొక్క మూన్ యొక్క వెయిట్ ఎర్త్ యొక్క వెయిట్ ఈ విధంగా వస్తుంది.
సో దీన్ని మనము మాస్ వెయిట్ ఆన్ మాస్ బై వెయిట్ ఆన్ ఎర్త్ ఇది డివైడెడ్ బై చేస్తే మనకు ఓవరాల్ గా ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దాదాపుగా 0.165 అంటే నియర్లీ 1/6 వస్తుంది. కాబట్టి చంద్రుని మీద వస్తువు భారము భూమి మీద వస్తువు భారముకు 1/6 థర్డ్ ఉంటుందన్నమాట. కాబట్టి చంద్రుని మీద వస్తువు భారము ఈక్వల్ టు 1/6 భూమిపై వస్తువు భారం. సో భూమి మీద ఒక వస్తువు 60 న్యూటన్లు ఉందనుకో భారము, చంద్రుని మీదకి వెళ్ళేసరికి ఏమైతుందంటే 10 న్యూటన్లే ఉంటుంది. అదేవిధంగా మనకు భూమి మీద 30 ఉంది అనుకోండి న్యూటన్లు ఒక వస్తువు యొక్క బరువు, చంద్రుని మీద తీసుకెళ్తే అది 5 న్యూటన్ల బరువే ఉంటుంది. అంటే చంద్రుని యొక్క భారం అనేది భూమి కన్నా తక్కువ కాబట్టి అందుకు ఇట్లా వస్తుంది. నోట్ ఏంటంటే వస్తువు భారాన్ని కొలిచేది ఏమిట్లో కొలుస్తారంటే స్ప్రింగ్ టాస్ లో కొలుస్తారు. ఇది స్ప్రింగ్ టాస్, దీన్ని భారాన్ని కొలచడానికి వాడతాం అనమాట. అది మనము ద్రవ్యరాశిని కొలచడానికి త్రాసులు వాడతాము, తక్కెడ త్రాసు ఇలాంటివన్నీ వాడతాం అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఏదైనా కానీ బోలుగా కానీ, అంటే బోలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్లు ఉంటుంది కదా, కార్ల పైన ఉన్నటువంటి టాప్ ఎలాగా ఉంటుంది, ఇట్లా కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది కదా, దాన్ని మనం బోలుగా అని పిలుస్తాం. లేదా ఘనంగా క్యూబ్ గా ఉన్నా కానీ, లేకపోతే పెద్దవిగా చిన్నవిగా ఉన్నటువంటి అన్ని వస్తువులు కొంత ఎత్తు నుండి పడినప్పుడు అది ప్రయాణించినటువంటి కాలం సమానం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అది ఏదైనా చిన్నగా ఉన్నా కానీ, పెద్దగా ఉన్నా కానీ, బోలుగా గుంటగా ఏదైనా ఉండొచ్చు, కొంత ఎత్తు నుండి పడుతున్నప్పుడు అన్ని కూడా సమానంగా పడతాయి, వాతావరణంలో సమానంగా పడతాయి అంటున్నాడు. అది ఈ అలాంటి వెయిట్లెస్ అయితే సో మనకి కొంచెం నిదానంగా పడతాయి. వాటి యొక్క కాలాలు ప్రయాణించిన కాలాలంతా సమానంగా ఉంటున్నాయి అంటున్నాడు. భూమి ఆకర్షణ బలాన్ని మనం ఏమని చెప్పుకున్నాం అంటే భారం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వస్తువు సమతా స్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసేటువంటి ఆధారిత బలాన్ని భారం అంటారు. సో వస్తువు సమతా స్థితిలో ఉంది అంటే ఒక కాన్స్టెంట్ పొజిషన్ లో ఉంది, దానిపైన ఈ యొక్క వస్తువు పైన మన భూమి ఏదో కొంత ఆకర్షణ బలాన్ని దాన్ని ఒక బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది కదా, దాన్నే భారం అని పిలుస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, వస్తువుని స్వేచ్ఛగా వదిలినప్పుడు ఆ వస్తువు భారరహిత స్థితిలో ఉంటుంది. ఈ భారరహిత స్థితిలో కూడా వస్తువుపై భూమి ఆకర్షణ బలం పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇది ఒక వస్తువు కదా, ఈ వస్తువు అనేది స్వేచ్ఛగా కిందకి పడుతుంది. పడినప్పుడు ఈ వస్తువు ఎలా ఉంటుంది, భారరహిత స్థితిలో, అంటే దీనికి ఎటువంటి భారం అనేది ఉన్నట్లుగా ఫీల్ అవ్వదు అనమాట ఈ వస్తువు. సో వస్తువు భారరహిత స్థితిలో ఉంటుంది. ఈ భారరహిత స్థితిలో కూడా వస్తువుపై భూమి ఆకర్షణ బలం కూడా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఎటువంటి బలం ఏం లేకపోతే కింద ఊరిక ఫ్రీ ఫాల్ అవుతా ఉంది, కింద ఫ్రీగా పడిపోతున్న దాని మీద కూడా మనకు భూమి ఆకర్షణ బలం అనేది పనిచేస్తూ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఈ బలము వస్తువుల త్వరణానికి కారణమవుతుంది. ఇలా కింద పడేటువంటి వస్తువు త్వరణానికి కారణమవుతుంది. ఈ వస్తువుకి కింద పడుతుందంటే ఈ భూమి ఆకర్షణ బలం అనేది తన మీద ప్రయోగించబడినప్పుడే కదా మన కింద పడుతుంది. అప్పుడు ఏమైతుంది, ఆ వస్తువు పడేటప్పుడు దానికి కొంచెం యాక్సిలరేషన్ అంటే త్వరణం అనేది కలుగుతుంది. ఉదాహరణకు సూర్యుని పైన జీ విలువ ఏ విధంగా ఉంటుంది అంటే భూమి యొక్క జీ విలువ కన్నా 28 రెట్లు ఉంటుంది. మనం ఇక్కడ కింద చూడొచ్చు, భూమి యొక్క జీ విలువ అంటే గురుత్వ త్వరణం విలువ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే సూర్యుని పైన ఉండేటువంటి గురుత్వ త్వరణం విలువ ఏ విధంగా ఉంటుందంట 274 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అంటే భూమి కన్నా 28 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చంద్రుని పైన మనం తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది, 1.67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చంద్రుని పైన తీసుకుంటే మనకి ఎంత ఉంటుందంటే 1.67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అదే భూమి మీద కనుక మనం గురుత్వ త్వరణం విలువ తీసుకుంటే 9.18 మీటర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా సూర్యుని మీద మనం తీసుకుంటే జీ విలువ 274 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. ఇది జీ విలువ అంటే భూమి యొక్క విలువ కన్నా 28 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటాడు, వస్తువు భారం ఎక్కువ ఉంటుందంట, ధృవాల వద్ద కూడా ఉంటుంది, అలాగే శూన్యంలో కూడా ఉంటుంది. సో మన ధృవాల వద్దకి ఏదైనా తీసుకునేటప్పుడు ఇక్కడ ధృవాలు ఉంటాయి కదా, ఈ ధృవాల వద్ద కానీ లేకపోతే అలాగే మనం శూన్యంలో కానీ వెళ్ళినప్పుడు మనకు ఈ యొక్క వస్తు భారం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వస్తు భారం ఎక్కడ ఉంటుంది, భూమధ్రేఖ వద్ద తక్కువగా ఉంటుంది, అలాగే గాలిలో కూడా తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈక్విటార్ తీసుకోండి, ఈక్విటార్ అంటే భూమధ్రేఖ కదా, ఈ భూమధ్రేఖ వద్ద మనకు ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే విధంగా గాలిలో కూడా ఈ యొక్క వస్తువు భారం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వస్తువు భారం శూన్యం ఎక్కడిగా ఉంటుందంట, స్వేచ్ఛగా కింద పడేటువంటి వస్తువుకి, అలాగే భూ కేంద్రం వద్ద, అలాగే అంతరిక్ష నౌకలో ఉంటుంది. సో వాడు ఎక్కడ చెప్తున్నాడు, భూ కేంద్రం ఉంటుంది కదా, ఇప్పుడు మనం భూమిని ఇట్లా కట్ చేసినట్లయితే భూమి సెంటర్ ఉంటుంది కదా, దీన్ని భూ కేంద్రం అంటారు అన్నమాట ఈ పార్ట్.
ఈ పార్ట్ భూ కేంద్రం అంటారు. భూ కేంద్రం వద్ద కూడా మనకి ఏ విధంగా ఉంటుంది, తక్కువగా శూన్యంగా ఉంటుంది. అలా విధంగా అంతరిక్ష నౌకల్లో ఉంటాయి కదా, అంతరిక్ష నౌకల్లో కూడా మనకు ఈ యొక్క జీ విలువ అనేది శూన్యంగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి ఈ పాయింట్స్. వస్తువు యొక్క భారం విలువ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ధృవాల వద్ద శూన్యంలో ఉంటుంది, వాక్యూమ్లో ఉంటుంది. అలాగే వస్తువు యొక్క భారం తక్కువ ఎక్కడ ఉంటుందంట, భూమధ్యరేఖ వద్ద వాతావరణంలో ఉంటుంది, గాలిలో అనుకోవచ్చు. నెక్స్ట్ వస్తువు భారం శూన్యం, కంప్లీట్ గా శూన్యం ఎక్కడ ఉంటుందంట, కిందకి స్వేచ్ఛగా పడేటువంటి వస్తువులు, అలాగే భూ కేంద్రం వద్ద, అలాగే అంతరిక్ష నౌకల్లో ఈ 3 చోట్ల శూన్యంగా ఉంటుంది. నెక్స్ట్ భూమి నుంచి కొంత ఎత్తుకు కానీ లోతుగా వెళ్ళినప్పుడు వస్తువు భారం ఏ విధంగా ఉంటుందంటే తగ్గుతూ ఉంటుంది. అలాగే భూమి యొక్క భారం విలువ అంటే వస్తువు యొక్క భారం విలువ మార్పును దేని ద్వారా గుర్తించవచ్చు అంటే మనం స్ప్రింగ్ తో కొలుస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కాబట్టి భూమి నుంచి ఎత్తుకు కానీ లోతుకు కానీ మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైనా కానీ ఎత్తుకు ఒక ఎత్తైన పర్వతాలకు కానీ లేదా లోతు కలిగినటువంటి ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, వస్తువు భారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. లోయలోకి వెళ్ళినా కానీ అలాగే ఎత్తైన ప్లేస్లకు వెళ్ళినా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మనకు భారం విలువ మార్పును దేని ద్వారా కొలుస్తారంటే మనకు స్ప్రింగ్ టార్స్ ఉంటుంది కదా, ఈ స్ప్రింగ్ టార్స్ ద్వారా మనం వస్తువు యొక్క భారాన్ని కొలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఉంటుంది పలాయన వేగం. పలాయన వేగాన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఎందుకు నేర్చుకోవాలి, ఇప్పుడు భూమి ఏం చేస్తుంది, తనకు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఏ వస్తువున్నా అది తన వైపు కిందికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సో మనం దీని నుండి తప్పించుకోవాలి అంటే కింది పడుకోకుండా వెళ్ళాలి, కాబట్టి దీన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. సో అదే చూడండి, భూమి గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించాలంటే ఎంతో కొంత కనిష్ట వేగంతో వస్తువుని ప్రయోగింపచేయాలో ఆ వేగాన్ని పలాయన వేగం అంటారు. సో మనం ఏం చేయాలంటే రాకెట్లు పంపిస్తుంటాం. రాకెట్లు పంపించేటప్పుడు మనకు అది ఏం చేస్తా అంటే భూమి ఆకర్షణను అధిగమించి ఎక్కువ వేగంతో వెళ్ళగలగాలి, అప్పుడైతేనే అది భూమి నుండి తప్పించుకుంటుంది అన్నమాట. అంటే ఏం చేయాలి, ఎంతో కొంత దానికి ఒక వేగం అనేది ఉంటుంది. భూమి ఈ గురుత్వాకర్షణ బలం ఉంటుంది కదా, దీనికి కన్నా ఎక్కువగా మనం పంపించగలగాలి వస్తువును, అప్పుడైతేనే ఆ వస్తువు అనేది భూమి ఆకర్షణను అధిగమించి వెళ్తుంది. సో దీన్ని మనం పలాయన వేగం అంటారు. అదేమంటున్నాడంటే భూమి ఆ గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించాలంటే ఎంతో కనిష్ట వేగంతో, ఎంత తక్కువ వేగంతో మనకు వస్తువును ప్రయోగింప చేయాలో ఆ వేగాన్ని పలాయన వేగం అంటారు, ఎస్కేప్ వెలాసిటీ అంటారు. భూమి పలాయన వేగం ఎంత ఉంటుందంటే ఒక సెకండ్ కి 11.2 కిలోమీటర్ల యొక్క స్పీడ్ తో కనుక మనం వస్తువును ప్రయోగింపజేసినామంటేనే అప్పుడైతేనే ఆ వస్తువు భూమి గురుత్వాకర్షణ బలాన్ని తప్పించుకొని మనకి అంతరిక్షంలో వెళ్ళగలుగుతుంది. అంతకన్నా తక్కువ ఉందనుకో భూమి వెనక్కి లాగేసుకుంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కక్షా వేగం. కక్షా వేగాన్ని మనం ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. సో ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఒక వస్తువును భూమి చుట్టూ కక్షలో ప్రవేశపెట్టడానికి కావలసిన వేగాన్ని మనము కక్షా వేగం అంటారు. మన కృత్రిమ ఉపగ్రహాలని మనము ఇస్రో నుంచి అలాగే నాసా నుంచి మనం పంపిస్తూ ఉంటాం కదా, అలా పంపించేటువంటి కృత్రిమ ఉపగ్రహాలను భూమి కక్షలు ఉంటాయి కదా, ఆర్బిటాల్స్ లో మనం పెట్టాలన్నమాట, తీసుకెళ్లి ప్రవేశపెట్టాలి. ఆ పెట్టడానికి కావాల్సినటువంటి వేగాన్ని మనం కక్షా వేగం అని అంటారు. సో ప్రతి ఒక్క కక్షకు ఒక వేగం అనేది ఉంటుంది. ఆ వేగంలో ఈ రాకెట్లు పంపించినటువంటి శాటిలైట్స్ పెడితేనే అవి కక్ష చుట్టూ తిరుగుతుంటాయి అనమాట. అలా కాకపోయింది అనుకో అవి తిరగడం కాకపోవచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆర్బిటాల్ యొక్క కక్ష వేగాన్ని మనం తెలుసుకుని మన శాటిలైట్ ని అక్కడ పెడతాం అన్నమాట. నెక్స్ట్ భూమి యొక్క కక్ష వేగం ఎంత ఉంటుందంటే ఒక సెకండ్ కి 8 కిలోమీటర్ల వేగంతో భూమి యొక్క కక్షలు తిరుగుతుంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, కక్ష అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి ఒక వలయం అనమాట. ఈ వలయాలని మనం కక్షలు అని చెప్పుకోవచ్చు. ఈ కక్ష యొక్క వేగము ఎంత ఉంటుంది అంటున్నాడు అంటే 8 కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఎస్కేప్ వెలాసిటీ ఉంది, అలాగే ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే భూమి కక్ష యొక్క వేగం అనమాట. ఈ కక్ష వేగాన్ని ఆధారంగా చేసుకొని ఆ శాటిలైట్స్ అక్కడ పెడతారు. నెక్స్ట్ అంటాడు సెకండ్ల లోలకం యొక్క డోలనావర్తన కాలము 2 సెకండ్లు ఉంటుంది. సెకండ్ లోలకం అంటే ఇది ఒక సెకండ్ లోలకం అన్నమాట. సో ఈ స్ట్రింగ్ అనేది ఈ ఒక్కసారి అటు నుంచి పోవడానికి 2 సెకండ్స్ పడుతుంది, కాబట్టి దీన్ని సెకండ్స్ లోలకం అని అంటున్నారు. ఇన్ కేసు వాడు ఏమంటున్నాడు అంటే సెకండ్ల లోలకం యొక్క పొడవును సుగమం చేసినచో దాని యొక్క టైం పీరియడ్ కానీ ఆవర్తన కాలం ఏంటన్నా అంటే 1.414 సెకండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే పొడవును తగ్గిస్తున్నాడు. ఈ పొడవు 1 మీటర్ ఉందనుకో, దీన్ని మనం సగం మీటర్, హాఫ్ మీటర్ చేసాం అనుకో, అప్పుడు ఈ తిరిగేటువంటి 2 సెకండ్స్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి, ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ పెట్టడానికి మనం 2 సెకండ్స్ పడుతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే పొడవు సగమే చేసేసి
ఇక్కడ కనుక మనం ఈ బాబుని కట్టినట్లయితే ఇది ఏమవుతుందంటే ఇక్కడ తిరుగుతుంటుంది కదా, పొడవు తక్కువ కొద్ది ఏమవుతాయంటే ఈ యొక్క ఆసిలేషన్స్ అనేది ఎక్కువ అవుతాయి, ఆవర్తన కాలాలు ఎక్కువ అవుతాయి అనమాట. ఇవి ఎక్కువ అవడం వల్ల ఏమైపోతుందంటే దాని యొక్క టైం పీరియడ్ తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 seconds పడుతుంది కదా మామూలుగా అయితే, అప్పుడు ఏమైతే పొడవు తగ్గిస్తే 1.414 seconds మాత్రమే టైం పడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ లిఫ్ట్ కనుగొన్నది ఎవరంటే ఓటీస్ అన్నాడు. ఓటీస్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే లిఫ్ట్ కనుగొన్నాడు. సో నిజ భారాన్ని మనము డబ్ల్యూ అంటాం కాబట్టి డబ్ల్యూ వచ్చేసి ఎంజీగా ఉంటుంది. అది దృశ్య భారం మనం చూస్తే డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఆఫ్ ఈ యొక్క జీ అంటే గురుత్వ త్వరణానికి యాక్సిలరేషన్ అనేది తోడవుతుంది, ప్లస్ మైనస్ ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు మనకి ఏమైతే ఉంటుంది, కొంచెం త్వరణం ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. కొంచెం బరువుగా ఉంటుంది కదా లిఫ్ట్ పైకి వెళ్ళాలంటే, సో దాన్ని పాజిటివ్ గా ఉంటుంది త్వరణము. అలాగే లిఫ్ట్ కిందికి వస్తున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, యాక్సిలరేషన్ అనేది నెగిటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక లిఫ్ట్ ఉంది కదంటే, లిఫ్ట్ పైకి వెళ్లే సమయంలో మనకు యాక్సిలరేషన్ అంటే మనం చూసే త్వరణము ఇది ఎందుకంటే లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క భూమి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది కదా పైకి వెళ్ళడం అంటే. సో కాబట్టి అప్పుడు మనకు పాజిటివ్ గా ఉంటుంది యాక్సిలరేషన్. అదే భూమి వైపు గురుత్వాకర్షణ బలం వైపు కింది వైపు దిగేటప్పుడు లిఫ్ట్ మనం ఈజీగా త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇది ఏమైపోతుందంటే నెగిటివ్ గా ఉంటుంది. అదేవిధంగా లిఫ్ట్ విరామ సమయంలో లిఫ్ట్ మామూలుగా ఎవరు ఎక్కట్లేదు దిగట్లేదు నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి వేగం ఉండదు కాబట్టి వేగం అనేది జీరోగా ఉంటుంది. వేగం జీరో ఉన్నప్పుడు కూడా యాక్సిలరేషన్ జీరో ఉంటుంది. సో వేగంలో మార్పు రేటునే మనం త్వరణం అంటాం. యాక్సిలరేషన్ మనకు వేగమే 0 అంటే లిఫ్ట్ కదలట్లేదు కదా, కదలనప్పుడు మనకు యాక్సిలరేషన్ ఏమన్నా ఉంటుందా, ఉండదు. కాబట్టి అప్పుడు లిఫ్ట్ మనం ఇక్కడ ఏ ప్లేస్ లో మనం జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇంకా డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీనే ఉంటుంది. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ కాబట్టి ఇది ఒక ద్రవ్య భారం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ పైకి వెళ్లే సమయంలో ఏ అనేది పాజిటివ్ గా ఉంటుంది. అంతే కదా, మన భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వెళ్తుంది కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వస్తు భారం పెరుగుతుంది. మనం పైకి వెళ్ళేటప్పుడు వస్తు భారం పెరిగినట్లుగా అనిపిస్తుంది. అలాగే లిఫ్ట్ కిందికి వచ్చే సమయంలో ఏ అనేది నెగిటివ్ గా ఉంటుంది, వస్తువు భారం తగ్గినట్టుగా ఉంటుంది. సో మనం చాలా వెయిట్ లెస్ గా పడిపోతుంటాం కిందికి లిఫ్ట్ లో నుంచి వచ్చేటప్పుడు. అదే ఒక విధంగా లిఫ్ట్ తీగలు తెగిపోయి పడుతుంటాయి. మనం ఇవి ఎక్కువ రియల్ గా చూడం కానీ మూవీస్ లో ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి లిఫ్ట్ తీగలు తెగిపోయినప్పుడు యాక్సిలరేషన్ అనేది ఈ యొక్క జీ విలువకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనకు యాక్సిలరేషన్ అంటే ఈ త్వరణం అనేది పాజిటివ్ లేదు, నెగిటివ్ గా లేదు, జాగ్రత్తకు తెగి పడిపోతున్నాయి కదా. పడిపోయే సందర్భంలో ఈ యొక్క భూమి యొక్క గురుత్వ త్వరణం ఏ విధంగా ఉంటుందో ఆ త్వరణానికి మన యొక్క వస్తువు త్వరణం అనేది 2 ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ ఈక్వల్ టు జీకి సమానం కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఆఫ్ జీ మైనస్ జీ. జీ మైనస్ జీ అనేది 0 అవుతుంది కాబట్టి దాని యొక్క వెయిట్ అనేది 0. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక పాయింట్ ఏంటి, స్వేచ్ఛగా కింద పడేటువంటి వస్తువు భారం అలాగే శూన్యంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఏదైనా కానీ లిఫ్ట్ లో తీగలు పడి ఇట్లా కానీ కింద పడుతున్నటువంటి వస్తువు యొక్క భారం అనేది ఏ విధంగా ఉంటుందంటే శూన్యంగా ఉంటుంది. అలాగే విధంగా కృత్రిమ ఉపగ్రహాలలో వస్తువులు కూడా అంటే మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు ఎలా ఉంటారంటే వీళ్ళ యొక్క భారం అనేది శూన్యంగా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ ఐన్స్టీన్ ఏం చేశాడంటే ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమాన్ని వివరించాడు. సో మాస్ ఎనర్జీ ఈక్వల్ రిలేషన్ నియమం అంటారు. అంటే ఏంది, ద్రవ్యరాశి అనేది శక్తిగా మారుతుంది, అదే విధంగా శక్తి తిరిగి ద్రవ్యరాశిగా మారుతుంది. అంటే ఏదైనా ఒక ద్రవ్యరాశిని మన ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని మనం మండించినప్పుడు కానీ లేదా యూజ్ చేసుకున్నప్పుడు దాని నుండి ఏదో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి తిరిగి మళ్ళీ ద్రవ్యరాశిగానే మారుతుందని చెప్తున్నాడు. సో ఈ విషయం ఈయన ఐన్స్టీన్ కదా, ఈయన చెప్తున్నది ఏంటంటే ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం. అంటే ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది, తిరిగి శక్తి మళ్ళీ ద్రవ్యరాశిగా మారుతుంది అని చెప్పి అంటారు. ఉదాహరణకు మనం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది అనుకోండి. చెట్టుకి మనం ఏం చేస్తాము, ద్రవ్యరాశి అంటే మనం దానికి ఎరువులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇలాంటివన్నీ పోస్తాం. అంటే ఇది ఒక ద్రవ్యరాశి కదా, ఆ దాని నుంచి అది ఒక ఫుడ్ ఎనర్జీగా మారి ఆ ఫుడ్ ఎనర్జీ ఏమైతే అది మళ్ళీ తిరిగి ఫలాల రూపంలో అంటే పండ్లు కూరగాయలు ఇట్లాంటి రూపంలో తిరిగి మళ్ళీ మనకి ఏమిస్తుంది, రిటర్న్ ద్రవ్యరాశిని ఇస్తుంది కదా, సమ్ మాస్ ని ఇస్తుందని చెప్తున్నాడు. సో కాబట్టి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటిది ఈయన కనిపెట్టాడు అనమాట. అలాగే సి అంటే ఇక్కడ వెలాసిటీ లైట్ అనమాట, కాంతి వేగము వచ్చేసి 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ ఏంటంటే ఎత్తు నుంచి ఒక సిమెంట్ గచ్చు పైన పడినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, ద్రవ్యవేగం అనేది 0గా ఉంటుంది. కింద పడేటప్పుడు ద్రవ్యవేగం 0 ఉన్నప్పుడు, ఎందుకు ద్రవ్యవేగం 0 ఉంటుంది అంటే ఇక్కడ ప్రచోదనం అనేది ఎక్కువగా ఉంటుంది, కాల వ్యవధి తక్కువగా ఉంటుంది.
సో మనకు తక్కువ టైంలో ఎక్కువ భారం అనేది పడడం వల్ల అక్కడ ప్రచోదనం అంటే ఇంపల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వ్యక్తికి గాయాలు కావచ్చు లేదా మరణించవచ్చు. అదేవిధంగా ఇసుకపై కానీ పరుపుపై పడినప్పుడు ద్రవ్యరాశి కూడా ద్రవ్య వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వేగం ఉన్న సందర్భంలో ఈ కాల వ్యవధి పెరుగుతుంది. కాల వ్యవధి పెరగడం వల్ల ప్రచోదనం అనేది తగ్గుతుంది. అంటే తనకు దెబ్బలు తగలడం కానీ ఇట్లాంటివి తక్కువగా జరుగుతాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైనా సిమెంట్ ఖర్చు విధంగా పడినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, ద్రవ్యవేగం అనేది జీరోగా ఉండి ప్రచోదనం అనేది ఎక్కువగా ఉండి కాల వ్యవధి తక్కువ ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ బలంగా పడిపడతాడు అనమాట. పడినప్పుడు అతనికి ఏమంటే దెబ్బలు తగ్గుతుంది. అదేవిధంగా ఒక ఇసుకపై కుప్పలు ఉన్నాయి కదా, ఇసుక కుప్పపై కానీ ఏదైనా పరుపు మీద పడినప్పుడు ఈ యొక్క ద్రవ్యవేగం ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది, ప్రచోదనం తక్కువగా ఉంటుంది, కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో. నెక్స్ట్ చంద్రుడు